మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఓట్ చోరీ కార్యక్రమంలో క్యాండిల్ లైట్ మార్చ్ కు విచ్చేసిన అందరికీ, పట్టణ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గారికి, ఉడతల ప్రణవ్ గారికి, చైర్మన్ సత్తు మల్లేశం గారికి, బీసీసీఎల్ పులి ఆంజనేయులు గారికి, ఎస్సీసీఎల్ అరుణ్ గారికి, మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ర ప్రసన్నారెడ్డి గారికి, ఆరపల్లి మాజీ శాసనసభ్యులు అన్న ఆరపల్లి మోహన్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పద్మాకర్ రెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఓట్ చోరీ అంటే ఏంటి, ఎక్కడ దొరికినాడు మోడీ, ఇన్ని సంవత్సరాలుగా ఏ విధంగా ఓట్ చోరీ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. మొన్నటి రోజు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం, పార్లమెంట్ లోపల దీని మీద దుమారం లేగింది. అదేవిధంగా పార్లమెంటు నుంచి బయటకు ప్రదర్శనగా వస్తుంటే, నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేస్తారు మన నాయకులని. మరి ఈరోజు మహాదేవపురం అనే కాన్స్టిట్యున్సీ లోపల బెంగళూరులో కర్ణాటకలో మరి ఓట్లు లెక్కించినప్పుడు వాటి మీద ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ నోట్ల యొక్క పత్రాలను డిజిటల్ చేసినటువంటి ఓటు నమోదు కార్యక్రమాన్ని మాకు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు డిజిటల్ది ఇవ్వలేదు. రెండోది, పేపర్ బండిల్స్ ఇస్తే ఇంత పెద్ద పేపర్ బండిల్స్ వాటన్నిటి కూడా స్కాన్ చేద్దామంటే అన్స్కాన్డ్ కాపీస్ ఇచ్చినారు. అంటే స్కాన్డ్ కాపీస్ ఇస్తే బయటపడిపోతుంది ఎవరు ఎన్ని చోట్ల, అంటే దొంగ ఓట్లను ఏ విధంగా గుర్తుపట్టొచ్చో చేద్దామనే కార్యక్రమాన్ని చేపట్టేసరికి ఇవ్వలేదు. ఇవన్నిటిని చూసి ఏ విధంగా వాళ్ళు ఆ నియోజకవర్గం లోపల ఫామ్ 6Bని ఉపయోగించి ఓటరు నమోదు కార్యక్రమము వేలల్లో మోర్ దెన్ 60,000 ఓట్లను నమోదు చేస్తారు. మరి ఫామ్ 6B కింద ఎవరిని చేస్తారు? 18 నుంచి 25,000 ఓట్ ఉన్న వాళ్ళని చేస్తారు. లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అంటే ఈ జిల్లా నుంచి వేరే జిల్లా కానీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈ డివిజన్ నుంచి వేరే డివిజన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటారు. అటువంటిది ఏజ్ ఏది? 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో. మరి ఆయన నమోదు చేయించినటువంటి ఓటర్ల యొక్క వయసు ఎంత అంటే 65,000, 70,000, 70 ఏళ్ళు, 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. ఈ విధంగా తీస్తే చాలా చోట్ల అంటే వాళ్ళు ఒకటే దగ్గర వేరే వేరే బూతులల్లా పెద్ద ఫోటోలు ఉంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాల్సింది చిన్న ఫోటో చేసి ఈ విధంగా నమోదు కార్యక్రమం చేస్తారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయిపోయిందంటే ఒక బీజేపీ ప్రభుత్వం చేతిలో పప్పెట్ అయిపోయింది. ఒకనాడు దానికి స్వతంత్రత ఉండి దాని యొక్క అటానమిటీని ఎవరు ముట్టుకోకుండా ఆనాడు కాంగ్రెస్ తీసుకున్నటువంటి గొప్ప పరిపాలన కార్యక్రమంలో భాగంగా సెషన్ను పెట్టినారు. సెషన్ ఎలక్షన్ కమిషన్ అంటే హడలెత్తిచ్చినారు. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ అంటే మోడీ చేతి లోపల బలిపశువుగా మారింది. మోడీ ఏది చెప్తే ఆ విధంగా సిగ్గు లేకుండా ఈరోజు ఏమాత్రం కూడా సంకోచించకుండా మేము చేయలేదని చెప్పకుండా సిగ్గుతో తల వంచుకున్నారు. పార్లమెంట్లో ఈరోజు ఈ విషయంలో ఎత్తడానికి వీలు లేకుండా చేస్తారు. అన్ని అబద్ధాలే. ఈ ప్రభుత్వం మోడీ చేసినటువంటి మోసం మీద ఈరోజు ప్రభుత్వం వచ్చింది. అంటే దాదాపుగా వీళ్ళు గుర్తించింది ఒక 60 నియోజకవర్గాల లోపల ఎన్నో ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులారా, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రేపు బీజేపీ చేసే కుయుక్తులను మనం బయట పెట్టాలంటే మనం తప్పకుండా ఓటర్లను గుర్తించడం జరగాలి. ప్రతి ఒక్కరూ మన ఓటర్లు ఉన్నారా లేరా, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీ గద్దెనెక్కడానికి ఓట్లను దొంగిలించి ఒక తప్పుడు ఓట్లను ఎక్కించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని తీసుకొస్తా ఉన్నారు అధికారంలోకి. కాబట్టి ఆ బీజేపీని మనం తరిమి కొట్టాలంటే ఓట్ల చోరీ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళాలి. ఈ మోడీ ఏ విధంగా చేస్తా ఉన్నాడు? ఒకరోజు బ్యాలెట్ బాక్సులు మనం చూస్తాం. ఈరోజు హర్యానాలో చిన్న గ్రామం లోపల మనం సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది.
సుప్రీంకోర్టు నా ముందు లెక్క పెట్టమని ఆ రిజిస్ట్రార్ అప్పచెప్పినప్పుడు ఆ పంచాయతీ ఎలక్షన్ లో ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉన్నదో ఈవీఎంలు లెక్క పెట్టమన్నప్పుడు ఓడిపోయిన అతను గెలిచినాడు. అంటే ఎలక్షన్ లో అవకతవకలు ఎన్ని చేస్తా ఉన్నారు. ఏ స్థాయికి పోయినారు? గ్రామ సర్పంచ్ స్థాయికి బీజేపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి హర్యానాలో మనం గెలవాల్సింది ఉండే. హర్యానాలో కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నదని ఎన్నో పత్రికలు ఘోషించినాయి. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పినారు. మరి అక్కడ కూడా తలకిందులైంది. అంటే ఏ విధంగా ఎలక్షన్ మోసాలకు పాల్పడుతూ ఉన్నదో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజలందరి దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని, ఓట్లను ఏ విధంగా దొంగిలిస్తా ఉన్నారు, దొంగ ఓట్లను ఏ విధంగా నమోదు చేస్తా ఉన్నారు ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని, నాయకుని అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరి ఈ నెల చివరి లోపల 30 తారీఖు లోపల మనం కూడా ఇక్కడ ఆ ఓట్ల చోరీ ఏ విధంగా జరుగుతుందో మనం లైవ్ లో అది ఒక డెమాన్స్ట్రేషన్ జిల్లా వ్యాప్తంగా నాయకులందరూ పిలిపించి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. మోడీ చేసే దుర్మార్గాలు ఇంత అంత కాదు. ఓట్లు ఒకటి, దొంగ నోట్లు ఒకటి, ఓట్ల రద్దు కార్యక్రమం ఒకటి, ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం రాఫెల్ స్కామ్ ఒకటి, ఎన్ని చేసినా ఏ దాంట్లో తీసుకున్నా ఈ రోజు స్కామ్లే స్కామ్లు. 2000 ఓట్లను నోట్లను ఎందుకు రద్దు చేస్తారు? మరి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని రిటర్న్ వచ్చినాయి? మరి ఆ రోజు నల్లధనం ఉన్నదని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎంతో మంది నోట్లను మార్చుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్లలో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. మరి దొంగత కాలాధన్ తీసుకొచ్చినవా? కాలాధన్ హే అని అన్నావు. స్కామ్లు అన్నావు. కాంగ్రెస్ పార్టీ మీద లేని స్కామ్లు నిరూపించినవా? ఎవరికైనా శిక్షలు వేసినవా? ఒట్టిగా ప్రజలని మభ్యపెట్టడానికి దొంగ ఓట్లతో కానీ స్కామ్ల ద్వారా కానీ వివిధ రకాలుగా అల్లవేసి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ మోదీ ప్రభుత్వం దించే వరకు మనం విశ్రమించకూడదని మా వచ్చిన కార్యకర్తలందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు విస్తృతంగా తీసుకెళ్తామని తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ